సార్ ఒక్క నిమిషం సార్, మా మేడం బాబు గారు. హలో 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 ఏనా మాడిది? చెప్పండి చెప్పండి, ఏం మాట్లాడుతున్నా చెప్పండి. ఏం పేరు నీ పేరు? హలో నీ పేరు ఏం పేరు? నేను మేడా బాబుని మాట్లాడుతున్నా. ఏం పేరు నీ పేరు? సురేష్. నా పేరు సురేష్. సురేష్, నువ్వు రేపు పొద్దునే చెన్నై నుంచి కలున్నాను. నేను ఎమ్మెల్యే తమ్ముడిని మాట్లాడుతున్నా. రేపు పొద్దున రాను. ఇప్పుడు ఈడీ పనులు ఇన్ని సంవత్సరాలు పెట్టావు నువ్వు. ఎందుకు వచ్చాయి రావాయి నువ్వు? పొద్దున రావాయి నువ్వు. రేపు రేపు పొద్దున నువ్వు ఈడీ పనికి వచ్చి ఈ ట్రాన్స్ఫర్ పెట్టకపోతే నేను నందలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏంది ఏందని ఎన్ని రోజులు చెప్పాలి నీకు? మీరెందుకు సంవత్సరం ఏముంది? మీరు నేను ముందు పట్టి పడతా జాగ్రత్త. మీరు ఇప్పుడు ఓపెన్ చెప్తారు. మీరు ఆ విధంగా మాట్లాడాలి. నేనే మాట్లాడతాను చెప్తాను నీకు. నువ్వు రాకపోతే ఒళ్ళు బొగులుతాది, రాకపోతే ఒళ్ళు బొగులుతాయి రేపు. జాగ్రత్త. నేను తనరాని చేస్తాను. నేను ఎందుకు బొగుతుంది? ఎందుకు చెప్పాలి నీకు? కాదండి, మీరు మామూలుగా మాట్లాడచ్చు కదా. మామూలుగా ఎంత చెప్పాలి నీకు? ఎందుకని చెప్పాలి నీకు? ఎందుకని చెప్పాలి నీకు? ప్రజల పనులు చేయబట్టి ఉంటుంది. హలో హలో నీ ప్రజల పనులు చేయబట్టి అంటే చాలు, గుర్తుపెట్టుకో. కాదండి, అవసరం ఏముంది? అవును, నువ్వు ప్రజలు ఏం చేస్తావు ఇంట్లో నుంచి? కాదండి, ఏం చేయలేదు. వాళ్ళ చెప్తా నీకు తెలుస్తుంది. అంటే నేను దగ్గర నువ్వు జీతాలు కూర్చుంటావు ఏం చేయలేదు. ప్రాబ్లం చెప్పండి. ఏ ట్రాన్స్ఫార్మర్ మార్చలేదు? రైతులు కాలిపోయినదా లేకపోతే ఊర్లో ట్రాన్స్ఫార్మర్ మార్చాలి ఇంతవరకు. అదే అండి, ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కాదండి, ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మార్చలేదా లేకపోతే ఏందండి? ఎంత ట్రాన్స్ఫార్మర్ అడిగా నేను ఇంతవరకు పెట్టావా? ఎక్కడ కాలిపోయింటే పెట్టినారు. నా పేరు చెప్పు, మేడం చేసి మాట్లాడు సార్ అని నువ్వు ఫోన్ చేయి. ఎస్సీకి ఫోన్ చేస్తే నువ్వు అర్ధ గంట నాకు కాల్ బ్యాక్ చేయాలి. నువ్వు ఫోన్ చేయి, శ్రీనివాసు ఫోన్ చేయి ఎస్సీకి. మీరు టెండర్ ఇచ్చినటువంటి పనులు జరిగితే జరుగుతుంది, లేదంటే మార్చుకొని వెళ్ళిపోండి అంతే. మాకే ఇబ్బందిగా కాదండి. భాస్కర్ రెడ్డి వాళ్ళు మాట్లాడుకో చెప్పండి నీకు. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. మీరు అంతగా బూతులు మాట్లాడాల్సిన అవసరం వస్తే ఏం మాకు అవసరమా? మామూలుగా మాట్లాడండి. మీరు నేను ఒక ఎంప్లాయీ కదా, మీరు అట్లా బూతులు అవసరం ఎన్ని రోజులు చెప్పాలి నీకు? ఎన్ని రోజులు చెప్పాలి నీకు? ఎప్పుడు చెప్పారండి? మీరు నాకు అసలు ఫోనే చేయలేదు. మీరు ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. మీరు ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడము, దానికి ఇంతగా బూతులు తిట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను తాట తీస్తావు కోడికి, నువ్వు మనం తాట తీస్తావు కోడికి. గుర్తుపెట్టుకో, తాట తీస్తావు కోడికి. నువ్వు ఊరికేం చెప్పుకోపోయినా మీద నువ్వు కలెక్టర్ చెప్పుకో, ఎస్పీ చెప్పుకో, నీ ఎస్సీ శ్రీనివాస్ చెప్పుకో, జగన్మోహన్ కూడా లెటర్ వచ్చు. పని చేయించా ఊర్లలో, నేను నీతో పని చేయిస్తా. నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు జనం కోసం పని చేసినప్పుడే నీకు మంచిగా వస్తుంది. నువ్వు రేపు పొద్దున్నే విడిచిపెట్టుకుంటే ఇంతే సంవత్సరాలు రేపు సాయంత్రాన్ని నువ్వు లిస్ట్ చెప్పాలి నాకు. అర్థమైందా నీకు? నువ్వు అట్లా రాలేదు అనుకో, నేనే వస్తాను నీ ఆఫీస్ కాడికి. నేను నీ ఆఫీస్కి వస్తాను, కథ వేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేను ఒకరినితో రాను, 1000 మందితో వస్తా. నువ్వు నా పేరు రాసుకో, మేడా విజయశేఖర్ రెడ్డి నా పేరు. అర్థమైందా సురేష్ నీకు?
కాదండి, మీరు అంత బూతులు పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి, నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు అంత బూతులు పెట్టాల్సిన అవసరం ఏముందండి, నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు మా పై నాతో మాట్లాడద్దు, నేను ఖచ్చితంగా కంప్లైంట్ స్టేషన్ లో ఇస్తాను. చూసుకోండి, నాది ఒంటిమిట్ట నేను కంప్లైంట్ ఇస్తాను. చూడండి రేపు వచ్చి స్టేషన్ లో వచ్చి చెప్పు. రాండి, ఒంటిమిట్టకు రండి. ఎందుకు అలా మాట్లాడతారు? నేను ఎంప్లాయీ కదా, చెప్పు. ఎందుకు జనాన్ని మోసం చేస్తున్నావు? నేనేం మోసం చేశాను? ఇన్నిసార్లు నువ్వు మాట్లాడతా అంటే ఎందుకు పట్టుకోవట్లా? ఎప్పుడు చెప్పారండి? ఏ ట్రాన్స్ఫార్మర్ నాతో ఈ విధంగా మీరు నన్ను మీరు మాట్లాడిన చేసి పెట్టుకో, నన్ను అరెస్ట్ చేయించు, ఏమైనా చెయ్యి, నువ్వు రేపు ఇంటికి రావాల్సిందే. రావాల్సిందే, ఈడిపల్లి కావాలి నువ్వు పెద్దలే. ఈడిపల్లి వచ్చేది కాదు, ఫస్ట్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఈడిపల్లికి. నువ్వేమో ఈడిపల్లికి రా, ఈడిపల్లికి వచ్చేది వస్తాడే. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ గారి నాకేం బాధలే, నువ్వు ఈడిపల్లికి రా. నా పేరు సురేష్. నేను నందలూరు మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా గత 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 24వ తారీఖు సాయంత్రం 6:30-7 ఆ మధ్య ప్రాంతంలో నాకు నందలూరు మండలము చెన్నగారిపల్లి విలేజ్ నుంచి ఈడిగిపల్లి అనే విలేజ్ ఉంది, అక్కడ ఆ విలేజ్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో సదరు వ్యక్తి మేడ విజయ్ అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే గారు తమ్ముడు అని చెప్పాడు. చెప్పి పలాని ట్రాన్స్ఫార్మర్ విషయంలో స్టార్ట్ చేసి నన్ను నానా బూతులు, నోటికి నేను చెప్పలేని అటువంటి బూతులు, భయంకరమైన ఘోరమైన బూతులు నాతో మాట్లాడి నన్ను దూషించి ఆ విధంగా నన్ను మాట్లాడాడు నా పైన. నేను దానికి చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆయనతో అన్నాను, మీరు ఈ విధంగా అంటే నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను మీ పైన అని చెప్పాను. అయినా కూడా ఆయన వినకుండా, నేను చెప్పేది ఏమి వినకుండా ఆయన నా పైన నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోకు, ఎస్సీకి చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో, కలెక్టర్కి చెప్పుకుంటావో, జగన్మోహన్ రెడ్డికి లెటర్ పెట్టుకుంటావో అని చెప్పి నా పైన కేసు పెడితే నేను నీ పైన 1000 మందిని తీసుకొచ్చి ప్రతిగా నీ పైన కేసు పెడతానని చెప్పి నన్ను బెదిరించాడు. అందువల్ల నేను ఈ విషయాలు విన్న తర్వాత ఫోన్లో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ విషయం పైన నేను నందలూరు పోలీసు వారికి కంప్లైంట్ చేశాను. ఈ విషయంలో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ వార్త చెప్తున్నాను.